వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. వత్సవాయి మండలం వెలుగు కార్యాలయానికి కుర్చీలు బహుకరించడంతో సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. పొలంపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు దారెల్లి చిరంజీవి తమ అవసరాలు తెలుసుకొని స్పందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చడంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దారెల్లి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పొలంపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నె భాస్కర్రావు, వంకాయలపాటి శ్రీను, మండల సమైక్య అధ్యక్షురాలు కృష్ణవేణి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగ్గేపేట నియోజకవర్గం నందిగామ మండలం కొండూరు రామిరెడ్డిపల్లి గ్రామాల మధ్య ముచ్చింతాల నుండి సోమవారం వరకు షట్టర్ వరకు ఉన్న పొలంపల్లి ప్రాజెక్టు మెయిన్ కెనాల్ పరిధిలో ఉన్న రూ. 38 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న జంగిల్ క్లియరెన్స్ కాలువలో పూడుగతీత పనులను శాసనసభ్యులు అండ్ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. పొలంపల్లి ప్రాజెక్టు మెయిన్ కెనాల్లో పేరుకుపోయిన చెట్లు, పొదలు, మురుగు తొలగించడంతో నీటి ప్రవాహం సక్రమంగా జరిగి రైతులకు సాగునీరు సులభంగా అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రెడ్డిగూడెం మండలం శ్రీరామపురం గ్రామానికి సంబంధించి కుల బహిష్కరణ పంచాయతీ ముగిసినట్టు తెలుస్తుంది. ఎంఆర్ఓ సుశీలాదేవి, సిఐ కిషోర్ బాబు గ్రామాల పెద్దలకు, బాధిత కుటుంబాలకు ఉన్న వివాదాన్ని చక్కబెట్టారు. కాగా బాధిత కుటుంబంలో జరుగుతున్న బారసాల కార్యక్రమానికి గ్రామ పెద్దలు ఎవరూ రాకపోవడంతో ఈ కుల వివాదంపై హైడ్రామా నెలకొంది. ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదని సిఐ స్పష్టం చేశారు. మేడం గారు, అలాగే ఎస్ఐ గారు, ఎండిఓ గారు నిన్న 19వ తారీఖున గ్రామాన్ని సందర్శించి అక్కడ విచారించగా అక్కడ ఎటువంటి వెలివేత కానీ లేకపోతే సోషల్ బాయ్కాట్ కానీ అలాంటి ఎక్కడ కూడా కార్యక్రమాలు లేవు. ఎందుకంటే దానికి నేపథ్యం 2023 సంవత్సరంలో ఆ పాప ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ పాప లవ్ మ్యారేజ్, ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. వేరే అదర్ క్యాస్ట్ అబ్బాయిని చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు కొంత బాధపడి కోపగించి ఆ పిల్లని కొంత కలుపుకోవడానికి ఆలోచించారు. తర్వాత అమ్మాయికి ఆరోగ్యం బాగోపోవడం, తర్వాత అమ్మాయిని కలుపుకోవడం ఇదంతా జరిగింది. తర్వాత ఈ కులంతో ఈ పెద్దలతో అందరూ చెప్పుకుని ఇలా పిల్ల చేసుకుంది, అందరూ కూడా కలిపి కార్యక్రమం చేసుకోవాలి అనుకున్నప్పుడు అందరికీ పెట్టి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని 337వ వార్డులో అకస్మాత్తుగా సీలింగ్ పడి బెడ్ పై ఉన్న మహిళపై పడింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా వెంటనే క్యాజువాలిటీకి తరలించారు. అత్యవసర వైద్య సేవలు అందించారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జీజీహెచ్లో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగుల బంధువులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నందిగామలో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. నందిగామ, చంద్రలపాడు అసోసియేషన్ సభ్యులు ఆర్డీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆన్లైన్ ఫార్మసీలను అరికట్టాలని, నకిలీ మందులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య రక్షణే తమ ముఖ్య లక్ష్యమని ఈ సందర్భంగా ఫార్మసీ నాయకులు తెలిపారు. జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నాయి. దాని గురించి మరియు భారీ ఎత్తున డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల మా యొక్క చిన్న చిన్న షాపులకు ఇబ్బంది కలుగుతుందన్న వల్ల ఈరోజు బంద్ చేయటమైనది. దీన్ని గుర్తించి గవర్నమెంట్, మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి సంబంధించిన మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి జేపీ నడ్డా గారికి మేము విన్నవించుకునేది ఏంటంటే, మేము ఆన్లైన్ విక్రయాలను మీరు అరికట్టాలని మేము కోరుతున్నాము. మా యందు దయించి మా యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను గమనించి మీరు ఈ ఆన్లైన్ విక్రయాలను బంద్ చేయగలరని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. రాజధాని అమరావతిలో సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణ పనులు శరవేగంగా పుంజుకున్నాయి. 57 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో ఏపీసీఆర్డీఏ మొత్తంగా 5 ఐకానిక్ టవర్లను నిర్మిస్తుంది. ఇందులో జీడీఏ టవర్లో సీఎం కార్యాలయం, మిగతా 4 టవర్లలో వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. డయాగ్రిడ్ విధానంలో తక్కువ శక్తి వనరులు ఉపయోగించుకుని అధునాతన సాంకేతికతో ఈ టవర్లు నిర్మించనున్నారు. రాజధాని అమరావతిలో 26.09 ఎకరాల విస్తీర్ణంలో మంత్రుల బంగ్లాల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 2.1 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో 35 బంగ్లాలను ఏపీసీఆర్డీఏ నిర్మిస్తుంది. ఒక్కో ప్లాటు 2000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండగా అసెంబ్లీకి సమీపంలో G+1 తరహాలో ఈ భవనాలు సిద్ధం కానున్నాయి. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మోపిదేవి మండలంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్టు చెల్లపల్లి సీఐ ఈశ్వరరావు తెలిపారు. సదరు బాలికపై నిందితుడు పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేయడంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. అభిషేక్ సార్ కేసు దర్యాప్తు చేయడం జరిగింది. 24 గంటల్లో దర్యాప్తు పూర్తి చేసి ముద్దాయిని చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని రేపు కోర్టు వారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మైనర్ బాలికల పైన ఎవరైనా ఇటువంటి నేరాలకు పాల్పడినట్ల పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని పడతాయి. ఓకే. నందిగామ మండలం అడిరావులపాడు సమీపంలోని సుబాబులు తోటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రైతులు మోహన్, వెంకటేశ్వరరావులకు చెందిన సుమారు 20 ఎకరాల సుబాబులు తోట మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం వల్ల రైతులకు సుమారు 8 లక్షల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక సమాచారంగా తెలుస్తుంది.